అందరికీ నమస్తే. మీ అందరికీ మన ఛానల్కు స్వాగతిస్తున్నాము. భారతదేశంలో చాలా మంది పట్టించుకొని ఎంతో శక్తివంతమైన ఇన్వెస్ట్మెంట్ సాధనం గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ ఇండియాస్ మోస్ట్ అండర్ రేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అసెట్స్? భారతదేశంలో మీరు అత్యంత అండర్ రేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ అని దేని భావిస్తున్నారు అని ఎవరైనా అడిగితే ఆ ప్రశ్నకు చాలా మంది చాలా రకాలుగా సమాధానాలు ఉండొచ్చు. ప్రతి ఒక్కరి దృక్పథాన్ని బట్టి ఏదో ఒకదానికి సమర్థించవచ్చు. కానీ ఒక అడుగు వెనక్కి వేసి భారతదేశంలోని మొత్తం సేవింగ్స్ విధానాన్ని డీప్ గా పరిశీలిస్తే ఒకే ఒక్క సమాధానం వస్తుంది. అదేమిటంటే ఈక్విటీ. దానితో ముడిపడి ఉన్న ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీనా ఏమిటి? ఇది చాలా వింతగా అసంబంధంగా అనిపిస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో ఈక్విటీ మార్కెట్ గురించి ఎంతగానో చర్చ జరుగుతుంది. పత్రికలు, టీవీ ఛానల్స్ అన్ని స్టాక్ అనాలిసిస్, మార్కెట్ ఫోర్కాస్ట్, ట్రేడింగ్ స్ట్రాటజీస్ లతో నిండి ఉంటాయి. సోషల్ మీడియాలో కూడా స్టాక్స్ గురించి బోల్డ్ అని టిప్స్ అండ్ రికమెండేషన్స్, మార్కెట్ కామెంట్స్ కనిపిస్తాయి. ఇవన్నీ చూస్తుంటే ఈక్విటీ మార్కెట్ తక్కువ అంచనా వేయబడినవిగానో విస్మరించబడినవిగానో అస్సలు అనిపించవు కదా. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన ఒక ముఖ్యమైన విషయం, ఈ సందడి, ఈ రచ్చ, ఈ చర్చ అంతా ప్రధానంగా కేవలం ఇన్వెస్టర్స్, ఫైనాన్షియల్ వరల్డ్ లో ఉన్న వారికి మాత్రమే జరుగుతుంది. మీరు, నేను ఈ చర్చలో భాగం కావచ్చు. కానీ ఎక్కువ మంది భారతీయులు ఈ చర్చల గురించి పెద్దగా అవగాహన ఉండదు. భారతదేశంలోని బ్రాడ్ సేవింగ్స్ పాపులేషన్ ను పరిశీలిస్తే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇతర గవర్నమెంట్ గ్యారంటీడ్ స్కీమ్స్ తో కూడిన ఫిక్స్డ్ ఇన్కమ్ ఎంపికలకు ఈక్విటీ ఒక ద్వితీయ స్థానాన్ని మాత్రమే పొంది. సగటు భారతీయ పౌరులు ఇప్పటికీ ఈక్విటీని అనుమానంగా చూస్తారు. దీన్ని సంపదను సృష్టించే ఏ లీగల్ ఇన్స్ట్రుమెంట్ గా కాకుండా ఒక రకమైన గ్యాంబ్లింగ్ లాగా చూస్తారు. ఎగ్జాంపుల్, జూన్ 2025 నాటికి మ్యూచువల్ ఫండ్స్ AUM 74.41 lakh crores కు చేరుకుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ప్రధాన భాగంగా ఉన్నాయి ఇందులో. అయినప్పటికీ ఇది 8% ఆఫ్ టోటల్ పాపులేషన్ మాత్రమే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 92% మంది కన్వెన్షనల్ అసెట్స్ లోనే ఉండి నష్టపోతున్నారు. ఈక్విటీ ఎందుకు నిజంగా తక్కువ అంచనా వేయబడుతుందో అర్థం చేసుకోవాలంటే తక్కువ అంచనా వేయబడడం అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. ఇది కేవలం ప్రజాదరణ లేకపోవడం లేదా తక్కువ దృష్టిని పొందడం కాదు. ఇది ఒక ఆస్తి యొక్క పర్సీవ్డ్ వాల్యూ మరియు కాలక్రమేణా ఆ ఆస్తి అందించగల రియల్ వాల్యూ మధ్య ఉన్న వ్యత్యాసం. ఈ కొలమానం ప్రకారం చూస్తే ఈక్విటీకి సాటి లేదు. దీనిని ప్రధాన కారణం ఈక్విటీకి ఉన్న ఒక ప్రత్యేకమైన సామర్థ్యం. ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ మరియు ఇన్ఫ్లేషన్ తో పాటు వృద్ధి చెందగలదు. మీరు ఒక కంపెనీలో షేర్లు కొన్నప్పుడు మీరు వాస్తవానికి ఆ వ్యాపారంలో ఒక వాటాను కొనుగోలు చేస్తున్నారు. ఆ వ్యాపారం కాలక్రమేణా తన ఆదాయాలను పెంచుకోవచ్చు, తన కార్యకలాపాలను విస్తరించుకోవచ్చు మరియు లాభాలను పెంచుకోవచ్చు. ఇండియన్ ఎకానమీ అభివృద్ధి చెందుతున్నప్పుడు మరియు కంపెనీలు మారుతున్న వినియోగదారులకు అవసరాలకు టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ని అనుగుణంగా మారినప్పుడు ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఈ వృద్ధిలో భాగం అవుతారు. ఒక ఉదాహరణ చూద్దాం. గత 2 దశాబ్దాలుగా భారతదేశ నామినల్ GDP 10-12% వృద్ధి చెందింది. అదే సమయంలో బాగా నిర్వహించబడిన ఈక్విటీ పోర్ట్ఫోలియోలు బెంచ్ మార్క్ అంటే సమానంగా లేదా అంతకంటే ఎక్కువ రాబడిని అందించాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఫండమెంటల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ డస్ ఈక్విటీ ప్రైసెస్. దీనికి విరుద్ధంగా భారతీయ పౌరులు సాంప్రదాయ ఎంపికలను పరిశీలిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ హామీతో కూడిన రాబడి అందించగలదు, కానీ ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు సుమారు 6-7% ఇన్ఫ్లేషన్ తో సరిపోతుంది. పన్నులు పోయిన తర్వాత రియల్ రిటర్న్ సాధారణంగా నెగిటివ్ గా ఉంటుంది. PPF వంటి ప్రభుత్వ పథకాలు పన్ను ప్రయోజనాలు మరియు సహేతుకమైన రాబడిని అందిస్తాయి, కానీ వాటి లాకిన్ పీరియడ్లు మరియు రిలేటివ్లీ లో రిటర్న్స్ వంటివి ప్రాథమిక సంపదను నిర్మించే సాధనాలుగా పనికిరావు. ఇన్ఫ్లేషన్ రేటు పెరుగుతున్న కొద్దీ మన డబ్బు విలువ తగ్గిపోతుంది. ఇన్ఫ్లేషన్ ని అధిగమించలేని పెట్టుబడులు లాంగ్ టర్మ్ లో మన పర్చేసింగ్ పవర్ ను తగ్గిస్తాయి. దురదృష్టం ఏమిటంటే హామీతో కూడిన తక్కువ రాబడిని ప్రాధాన్యం ఇవ్వడం తరచుగా రిస్క్ గురించి తప్పుడు అవగాహన నుంచి వస్తుంది. చాలా మంది పొదుపరులు ఈక్విటీ మార్కెట్ రోజువారీ ఫ్లక్చువేషన్స్ రిస్క్ గా భావిస్తారు, కానీ తమ కొనుగోలు శక్తిని నిలుపుకోవడానికి తగినంత పెంచుకోకపోవడమే నిజమైన ప్రమాదం అని గుర్తించడంలో ఫెయిల్ అవుతారు. ఈ తప్పుడు అవగాహన మీడియాలో ఈక్విటీ పెట్టుబడిని ఎలా ప్రదర్శించాలో దానివల్ల మరింత పెరుగుతుంది. రోజువారీ మార్కెట్ కదలికలు, ట్రేడింగ్ స్ట్రాటజీస్ మరియు ఇన్స్టెంట్ ప్రాఫిట్స్ పై దృష్టి పెట్టడం వల్ల ఈక్విటీ పెట్టుబడి అంటే కేవలం సమయం చూసి కొనడం, అమ్మడం మరియు స్పెక్యులేషన్ అని ఒక అభిప్రాయం ఏర్పడింది. ఈక్విటీ ఒక లాంగ్ టర్మ్ వెల్త్
బిల్డింగ్ టూల్ అనే సందేశం ఈ శబ్దంలో కలిసిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ అండ్ మార్కెట్ కామెంటేటర్స్ వివిధ ఈక్విటీ వ్యూహాలు మధ్య స్వల్ప తేడాల గురించి చర్చించుకుంటుంటారు, లేదా ఈజ్ ద మార్కెట్ ఎక్స్పెన్సివ్ ఆర్ చీప్ అని వాదిస్తుంటారు. భారతీయ పొదుపరులో ఎక్కువ మంది ఈక్విటీ యొక్క వెల్త్ బిల్డింగ్ పొటెన్షియాలిటీ గురించి పూర్తిగా పట్టించుకోవడం లేదు. భారతదేశం తమ అత్యంత డైనమిక్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ను అనుభవిస్తున్న ఈ సమయంలో వారు భారతదేశ వృద్ధి కథలో పాలు పంచుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. దీని అర్థం ప్రతి ఒక్కరూ ఫిక్స్డ్ డిపాజిట్ ను వదిలి ఈక్విటీ మార్కెట్లోకి దూకాలని కాదు. ప్రతి పోర్ట్ఫోలియోకి మరియు గ్యారంటీడ్ రిటర్న్స్ కి దాని స్థానం ఉంటుంది. ముఖ్యంగా షార్ట్ టర్మ్ గోల్స్ మరియు ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం అవి అవసరం. అయితే లాంగ్ టర్మ్ వెల్త్ ను నిర్మించడానికి ఈక్విటీ యొక్క ట్రాక్ రికార్డుకు సాటి లేదు. అదే నా ముఖ్యమైన ఉద్దేశం. ఈక్విటీ తక్కువ అంచనా వేయబడిందనడానికి నిజమైన కొలమానం దాని రాబడి లేదా సామర్థ్యం కాదు, దాని నిజమైన ప్రయోజనం గురించి అవగాహన లేని భారతీయుల సంఖ్యలో ఉంది. ఈక్విటీ గురించి మరింత తెలుసుకోండి. దీనిని కేవలం జూదంగా చూడకుండా మీ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ లను చేరుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనంగా చూడండి. విత్ నాలెడ్జ్ అండ్ ద రైట్ స్ట్రాటజీ మీరు కూడా భారతదేశ వృద్ధి పదంలో భాగం కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని, ఈక్విటీ గురించి కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. త్వరలో మరో కొత్త వీడియోతో మేము చూస్తాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు. జై హింద్, జై భారత్.